ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగనమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఇప్పటికే 2 ప్లాంట్లను మూసివేసి 3వ ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కును ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు. సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం